దుష్ప్రచారాలు మోపబడి, తప్పుడు ఆరోపణలు మోపబడి, తప్పుడు కేసులు మోపబడి, జైలు జీవితం దాకా వెళ్ళి అపనిందలు, నీలాపనిందలు నెత్తిన పడ్డా కూడా మొక్కవోని దీక్షతో బయటకు వచ్చి కడిగిన ముత్యంలాగా నిలబడి, మళ్ళీ ఎక్కడైతే మోసపోయానో, ఎవరైతే గోసపడ్డారో, ఈ మోసపోయిన గోసపడినటువంటి వర్గాలను చైతన్యపరుస్తూ తాను కూడా తనని మళ్ళీ ఒకసారి నిర్మించుకుంటూ రేపటి తెలంగాణలో భవిష్యత్తులో ఇప్పటివరకు జరిగినటువంటి ఏ దుష్ఫలితాలు ప్రజలు చూడకూడదు, ప్రజలకు మెరుగైనటువంటి పాలన రావాలి, సమానమైనటువంటి హక్కులు రావాలి అనేటువంటి ఒక బలమైన సంకల్పంతో కవితక్క ముందుకు సాగుతున్నారు. ఆమె బాధితురాలే కానీ నిందితురాలు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఆమె మోసం గించబడింది తప్ప ఎవరిని మోసం చేయలేదు. ఆమె చెయ్యని తప్పులను కూడా శిక్ష అనుభవించింది తప్పితే ఎవరిని శిక్షించాలని తను అనుకోవడం లేదు. ప్రజలను రక్షించాలని మాత్రం అనుకుంటుంది. ఇది చాలా క్లియర్.